సురేష్ గారు చెప్పండి, ఈ బెల్ట్ షాపుల మీద టీడీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుంది? రాష్ట్రం అంతటా ఇదే పరిస్థితి ఉందా? ముందుగా మీకు మరియు తోటి ప్యానలిస్టులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాం విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఏ రకంగా జరుగుతున్నాయో. కనీసం ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయాల్లోనే కాకుండా 24 గంటల పాటు అందుబాటులో ఉంది. మరీ ముఖ్యంగా ప్రతి మద్యం దుకాణానికి కింద దాదాపు 10 నుంచి 15 బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి రాష్ట్రంలో. ఏ గ్రామం అని లేదు, పట్టణం అని లేదు, ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. మరి మొదటి నుంచి కూడా అనేక ఘటనలు వెలుగులోకి తీసుకొచ్చాం. తిరుపతిలో పవిత్ర పుణ్యక్షేత్రంలో కూడా 24 గంటలు మద్యం అందుబాటులో ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోరాటం చేయడం జరిగింది. మరి నెల్లూరు, విశాఖ, విజయవాడలో కూడా అనేక ఘటనలు వెలుగులోకి చూశాయి. మరి ఇప్పుడు కూటమి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం దీనికి బలపరుస్తుంది. ఎన్ని ప్రత్యక్ష ఉదాహరణలు చూపినా కూడా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మద్యమే తయారైంది. అదేవిధంగా కూటమి పార్టీల నేతలకు కూడా ఈ మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా తయారయ్యి ప్రజలను నిలువున దోపిడికి గురి చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్ షాపుల వలన నకిలీ మద్యం విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ బెల్ట్ షాపుల మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ మాత్రం కూడా దృష్టి సారించకుండా రోజు రోజుకి వీటి సంఖ్య పెరిగిపోతుండడం గమనార్హం. ఎందుకంటే మనం చూసాం, ఎక్కడ కూడా సాక్షాత్తు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి నియోజకవర్గంలోనే అనధికారికంగా అనేక బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు వెలుగులోకి రావడం. ఒకవైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టడంతో పాటుగా ప్రజల, ముఖ్యంగా యువతకి తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం కృషిగలుగుతుంది. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు కూడా 21 నెలలుగా తీసుకోకపోవడం, పైపెచ్చు ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలని మభ్యపెట్టేటువంటి పరిస్థితికి తెగబడుతుంది తప్ప ఎక్కడ కూడా అధికారికంగా వీటి మీద ఉక్కుపాదం మోపడం గాని, ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టడం గాని, ఈ మద్యం అమ్మకాల పైన శ్రద్ధ పెట్టడం గాని, నిర్ణీతమైనటువంటి సమయాలు కాకుండా రాత్రి పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతుంటే కళ్ళు మూసుకొని గుడ్డి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తుంది తప్ప ఎక్కడ కూడా సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇంకొక అంశం చూస్తే, మీరు క్రెడిట్ చోరీకి ఏ రకంగా పాల్పడుతున్నారో ప్రధాన వార్తగా మీరు చెప్పారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను గాని, పవన్ కళ్యాణ్ గారి వల్ల గాని, నారా లోకేష్ గారి వల్ల గాని, లేదా ఇతర మంత్రుల కృషి వల్ల గాని ఒక్కటంటే ఒక పరిశ్రమను తీసుకురాకపోగా రాష్ట్రంలో అనేక పరిశ్రమలు వెనక్కి వెళ్ళిపోతుంటే కూడా అవి పట్టించుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చినటువంటి కంపెనీలను తమ ఖాతాలో వేసుకొని క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. తాజాగా మీరు చూస్తే ఒక 5 రోజుల క్రితం తిరుమలకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గొప్పగా తానే ఏదో చేస్తున్నట్టు ఒక ల్యాబ్ ని ప్రారంభించడం జరిగింది. ఆ యొక్క FSSAI ల్యాబ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆధునీకరణలో భాగంగా అధునాతన టెక్నాలజీతో ఫుడ్ సేఫ్టీ కింద ఆ యొక్క ల్యాబ్ కి 20 కోట్ల రూపాయలు కేటాయించడం, దాని పనులు కూడా అప్పుడే ప్రారంభం అవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా దానిని ఆయనే తీసుకొచ్చినట్టు, ఆయనే ప్రారంభిస్తున్నట్టు దానిని వారి ఖాతాలో వేసుకోవడం జరిగింది. అనేక కంపెనీలు గతంలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు అయితేనేమి, అదే విధంగా యోకోహామాకు చెందిన జపాన్ కంపెనీకి చెందిన ATC టైర్స్ గాని, డైకిన్ గాని, అశోక్ లేలాండ్ గాని, ఆదాని డేటా సెంటర్ గాని, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తే వారిని వాటి ఖాతాలో వేసుకోవడం, స్థాపన జరిగిపోయినటువంటి కంపెనీలు కూడా మళ్ళీ ప్రారంభిస్తూ గొప్పలు చెప్పుకోవడం, ఈ రకమైనటువంటి చర్యలు తప్ప వారి కృషి ఎక్కడా లేదు ఈ రోజు రాష్ట్రంలో. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, కొలికిపూడి శ్రీనివాస్ గారు చేసిన వ్యాఖ్యలకి మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఆయన అయితే ఎక్సైజ్ అధికారులు అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో పెట్టడం. ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెడతారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు కాబట్టి కామ్గా ఊరుకుంటారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయని విచారణ అంటారు.